నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివారులోని నాగమ్మ ఆలయం హుండీలోని నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆలయంలోని విగ్రహాలను కూడా దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. కొన్నేళ్ల నుండి ప్రతి ఏటా నాగపంచమి రోజున వేలాది మంది భక్తులు నాగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో ప్రతిష్టగత నాగదేవత ఆలయంలో చోరీ చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. మన మైసా నగరంలో మహారాష్ట్ర రోడ్డు మాంజ్రి గ్రామం వద్ద మన నాగదేవత గుడిలో దుండగులు ఉండి పగలగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని హిందూ వాహిని తీవ్రంగా ఖండిస్తుంది. శివుని మెడలో ఉన్నటువంటి నాగసర్పాన్ని ఎంతగా భక్తిగా భావిస్తామో అలాంటి దేవాలయంలో ఇలాంటి అశుభము జరగడం చాలా బాధాకరమైన విషయము. దయచేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను దొరకబట్టి ఏదైతే డబ్బులకు ఆశపడి దేవాలయాలను ధ్వంసం చేయడం అనేది సరికాదు. దేవాలయ జోలికి వెళ్తే ఎవరు కూడా బాగుపడి బట్టపైన వ్యక్తి లేడు. దయచేసి ప్రతి దేవాలయం